హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్. ఈ ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్లో బైబిల్కి సంబంధించిన హిస్టరీస్ కానీ, బైబిల్కి సంబంధించిన రీసెర్చ్ టాపిక్స్ కానీ ప్రతిదీ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా భారతదేశంలోనే, అదేవిధంగా ప్రపంచంలో ప్రతిరోజు ఏమేమి జరుగుతున్నాయో అని క్రైస్తవ వార్తలు వస్తూనే ఉంటాయి. ఈరోజు మొదటి వార్త. ఉత్తరప్రదేశ్ నుంచి సీతాపూర్లో ప్రార్థనా సమావేశం జరుగుతున్న సమయంలో 7 ప్రొటెస్టెంట్ క్రైస్తవులను అరెస్టు చేశారు. బలవంతపు మార్పిడిల ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ స్థానిక క్రైస్తవ నాయకులు దీనిని మత స్వేచ్ఛపై దాడిగా వివరించారు. లక్నో బిషప్ ఈ చర్యలను ఖండిస్తూ ఇది కేవలం మతంపైయే కాదు, మానవ హక్కులపైనే దాడి అని పేర్కొన్నారు. రెండవ వార్త. అస్సాంలో క్రైస్తవ సంఘాలు దాడులకు గురవుతున్నాయి. తమ సంస్థలు మరియు వ్యక్తులు నిరంతరం దాడులకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మత సహనం మరియు భద్రతపై పెద్ద ప్రశ్నలు లేపుతోంది. మన సహోదరులు మరియు సహోదరుల కోసం మనం ప్రార్థించుదాం. మూడవ వార్త. ఛత్తీస్గఢ్లో కొన్ని గ్రామాల్లో క్రైస్తవ కుటుంబాలను తమ ఇళ్లను విడిచి వెళ్ళమని హెచ్చరించారు. స్థానిక హిందూ సమూహాలు క్రైస్తవులను మతం మారమని, లేకపోతే గ్రామం విడిచి వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఈ ఘటనల వల్ల అనేక మంది భయాందోళనకు గురవుతున్నారు. చివరిగా నాలుగో వార్త. ఈ ఏడాది భారతదేశంలో క్రైస్తవులపై హింసాత్మక సంఘటనలు అధికమయ్యాయి. సెప్టెంబర్ నాటికి 585 ఘటనలు నమోదయ్యాయి. మత సామరస్యం కోసం మనమంతా ఐక్యంగా నిలబడాలని ప్రార్థించుదాం.